రాష్ట్రంలో అన్నదాతలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతుల పక్షాన రాజీ లేని పోరాటం చేస్తామని పోలవరం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. కొయిలగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు గంటా రమేష్, బరకాల బాబురావుల ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వేలం కేంద్రంలో కొనుగోళ్ల తీరుపై బయ్యర్లను ఆయన నిలదీశారు. ధరల పతనం, రైతుల కల్లోలం అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెల్లం బాలరాజు మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియా పొగాకుకు 70 ఏళ్ల చరిత్రలో లేని విధంగా ధరలు పతనమయ్యాయని మండిపడ్డారు. గతంలో 350 రూపాయలుగా ఉన్న సగటు ధర ప్రస్తుతం 170 రూపాయలకు, అలాగే గరిష్ట ధర 450 రూపాయల నుంచి 250 రూపాయలకు పడిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని తీవ్ర ట్రబుల్స్ పాల్ చేస్తున్నారని విమర్శించారు. అదే మహానేత వైఎస్ఆర్, యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిల పాలనలో రైతులు స్వర్ణ యుగాన్ని చూశారని గుర్తు చేశారు. పొగాకును కనీసం 350 రూపాయల సగటు ధరతో కొనుగోలు చేయాలంటూ వేలం కేంద్రం కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు కలిసి భారీ ధర్నాకు దిగారు. అనంతరం ఈ సమస్యపై పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ జె సురేంద్ర కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది, రైతు ప్రతినిధులు గొడ్డాటి నాగేశ్వరరావు, షేక్ సయ్యద్ బాజీ, ఖమ్మంపాటి బుచ్చిబాబు, బాలం వెంకటరామయ్య, గిద్దె సూర్యచంద్రం, గంటా రాంబాబు, మధ్యాహ్నపు యేసు, తోటకూర శ్రీనివాసరావు, కేదాసు రామకృష్ణ, కొప్పుల వెంకటేశ్వరరావు, పసుపులేటి రాంబాబు, నూనె నాగు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, అగమాయి గోచరంగా మారింది. ఈరోజు రైతులు మరి కష్టాల్లో ఉన్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మరి ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ప్రధానమైన వ్యవసాయ పంట పొగాకు, ఆ పొగాకు రైతులు కూడా ఈ రోజు వరకు సరైన గిట్టుబాటు ధర లేక మరి ఈరోజు కష్టాల్లోకి, నష్టాల్లోకి ఈరోజు కూలిపోయి, మరి ఇంత పెద్ద ఎత్తున మరి పొగాకు రైతులు వాళ్ళ ఆందోళనని, ఆవేదనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలియజేసినా కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మరి రైతులందరూ కూడా 2 పూటలు అన్నం తింటున్నారు. పొగాకు రైతు 3 పూటలు. మరి ఆ రోజు యావరేజ్న మరి 350 రూపాయలు ఆ రోజు పొగాకుని మరి కొనడమై, అదేవిధంగా టాప్ రేటు 450 రూపాయలు కొన్నారు. కానీ ఈరోజు యావరేజ్న 170 కొంటున్నారు, మరి టాపు 265 కొంటున్నారు. అంటే ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఈరోజు 5 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్న రైతులు ఈరోజు మరి కష్టాల్లోకి వచ్చారు. ఈరోజు వర్షాలు సరిగ్గా పడటం లేదు, రైతులకి పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకు కూడా లేదు ఈరోజు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. నిజంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక. ఇప్పుడు కూడా ఆయన రైతుల్ని ఎంకరేజ్ చేసి, ఎందుకంటే ఆయన ఆనాడే అన్నాడు వ్యవసాయ దండగని చెప్పాడు. వైఎస్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడిని వ్యవసాయాన్ని పండుగ చేశారు. మరి ఆ విధంగా ఈరోజు రైతు బాగుంటేనే మరి ప్రజలు బాగుంటారు, సమాజం బాగుంటుంది, రాష్ట్రం, దేశం బాగుంటుంది. రైతన్నాళ్ళు ఎవరైనా ఉసురు తెలిపి రైతన్నాళ్ళు కన్నీళ్ళు పెడితే ఏ ప్రభుత్వమైనా పతనం అవ్వడం ఖాయం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం తప్పనిసరిగా రైతుల్ని ఇబ్బందులు పెడితే, రైతులకి ఉసురు తగిలితే వాళ్ళందరూ కూడా మరి భూస్థాపితం ఖాయం. కాబట్టి ఇప్పుడైనా కానీ, ఈ రోజైనా కానీ స్పందించి వెంటనే రైతుల్ని మరి మద్దతు ధర 350 రూపాయలతో కొని రైతులను ఆదుకోవాలని మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ఎస్టీసీని కూడా జోక్యం చేసుకొని 350 రూపాయలు తప్పకుండా ప్రతి రైతు యొక్క పొగాకుని కొని రైతులు ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని గట్టిగా డిమాండ్ చేస్తాం.